నమస్తే. ప్రస్తుతం అయితే మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అయితే ఉన్నాం. మనతో మహబూబ్నగర్లో బీసీలకు ఏ కష్టం వచ్చినా నేనున్నా అంటూ నిరంతరం రాజకీయాలకు అతీతంగా ఒక బీసీలకు పెద్దన్నలాగా నిరంతరం గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన కావచ్చు, ప్రస్తుతం కాంగ్రెస్ పాలన, పార్టీలకు అతీతంగా ప్రతి వ్యక్తి, ప్రతి బీసీ బిడ్డ తన సొంత ఇంటి వ్యక్తులలాగా చూసుకుని మైత్రి యాదన్న దగ్గర అయితే మనం ఉన్నాం. ప్రస్తుతం మహబూబ్నగర్ కార్పొరేషన్ అయిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏంటిది, నెక్స్ట్ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో ఏదైతే 42% రిజర్వేషన్ల గురించి, అదేవిధంగా ఒక బీసీ వ్యక్తి లీడర్స్ కావాలి, అదేవిధంగా బీసీలు రాజకీయంగా ఎదగాలి అని చెప్పేసి బీసీలను చైతన్యపరుస్తూ నిరంతరం ప్రజల్లో ఉండే మైత్రి యాదన్న గారితో అయితే మనం ఉన్నాం. సో వీటన్నిటి గురించి క్లుప్తంగా వారి మాటల్లో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. సో మొట్టమొదట మిమ్మల్ని డైరెక్ట్ ఇంటర్వ్యూలోకి వెళ్తానా, మైత్రి యాదవ్ అనే వ్యక్తి కులాలను ఒక బీసీ నినాదాన్ని ముందల పెట్టుకొని అన్ని పార్టీల నుంచి లబ్ధి పొందుతున్నాడు, అది వాస్తవమా కాదా? వాస్తవమనే అంటున్నారు. అంటే నా బిజినెస్ నా చూసి అందరూ అదే అనుకుంటారు, తప్పులేదు. ఎందుకు లేదంటే నేను 2000 సంవత్సరం మైత్రినగర్ కాలనీ చేసిన, 10,000 ఒక ప్లాట్ ఇచ్చిన, నా పేరు మీద కాలనీ చేసిన అంతే. అది అంటే మా సొసైటీ మైత్రి 2000 ఒక సొసైటీ పెట్టిన 98లో. నేను దాంట్లో మెంబర్స్ అన్ని కులాలకు అతీతంగా అందరం ఉంటాము, అందరం 10,000 డివైడ్ చేస్తాము. దానికి దూరం ఇంట్రెస్ట్, మా ఇంట్రెస్ట్ మాకు చేసుకుంటూ ఆ డబ్బుతో మేము చేస్తాం. నేను సెక్రటరీ దానికి. సో పేదవాళ్ళందరికీ అందరికీ మా వాళ్ళందరూ కూడా మా ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు అన్ని కులాలు పాండవ కృష్ణ కూడా రాముడికి పాండవ కృష్ణ కూడా 10,000 ప్లాట్ ఇల్లు కట్టించాను. ఎప్పుడు ఏ ఇయర్లో ఉన్నాం? 2000 సంవత్సరం. అయితే అట్లా చాలా చేసిన పనులు. బిజినెస్ కూడా 1990 పెట్టిన నేను 90 పెట్టిన, రేవంత్ రెడ్డి వాళ్ళు 98 పెట్టినారు. వాళ్ళకి మాకు కూడా సంబంధం మంచిగా ఉన్నాయి. నాది పెద్ద ప్రెస్ వాళ్ళకంటే కూడా, ఎందుకంటే నా పెద్ద మిషన్ పెద్ద కథ నాది. వాళ్ళు చిన్న స్క్రీన్ పెట్టి ఉండే వాళ్ళది, తర్వాత వాళ్ళ హైలెవెల్ అండి మాకంటే. సో అంటే వాళ్ళకన్నా ముందే మీరు నాకు అప్పట్లో కూడా మీకు వాళ్ళ ఫ్యామిలీతో సత్సంబంధాలు ఉన్నాయి ఇప్పటికి కూడా. నేను తెలంగాణ అవసరం పిండి సంస్థలో జిల్లా సెక్రటరీ, నేను ఆయనేమో స్టేట్ సెక్రటరీ ఎవరు కృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడు. కాబట్టి మాకు సంబంధం మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నా అందుబాటులో ఉంటారు. మాకు అన్ని కాంగ్రెస్ కలవమంటారు, మేము కలుస్తాం. ఎందుకు కలుస్తాం అంటే ఇక్కడ ఎదురు అక్కడ అక్కడ కాంగ్రెస్ అవుతాము. కాంగ్రెస్ పనులు మేము కొట్లాడిన వాళ్ళు కాబట్టి మాకు పదవులు లేకుండా ఎట్లా వస్తాయని కలుస్తలేము కూడా వాళ్ళే. అయితే లబ్ధి విషయానికి వస్తే కూడా మేము శ్రీనివాస్ గౌడ్ తోటి అరచక పాలని పాలమూరులో దానికి మేము తిరిగినప్పుడు కూడా మున్నూరు రవి, నేను, మా సోదరులు చాలామంది చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం. నేను అప్పుడు డబ్బులు నేను ఇట్లేదు ఖర్చు మున్నూరు రవి గారు పెట్టారు. కొంచెం నా హెల్ప్ తీసుకున్నాను. అంటే నేను అప్పుడు డబ్బులు నేను పెట్టేటప్పుడు ఆయనే పెట్టాను. బిగ్గరెడ్డి కాలంలో వరద వచ్చినప్పుడు పాలమూరులో శ్రీనివాస్ గౌడ్ భయపడి ఎవరు బయటికి రాలేదు. తర్వాత ఎర్రగుంట చెరువు కాదినప్పుడు కానీ, ఇంకో సమస్యలు కానీ ఎవరికన్నా కబ్జాలైనప్పుడు మేము రవి మేము తిరిగినా కూడా దాని పర్యవేశంగా రవిని నా చెప్పని పెట్టినారు. అప్పుడు కూడా మేము వచ్చినాం. ఒక కాంగ్రెస్ వాళ్ళు కూడా బరికి రాలేదు, వాళ్ళకి రాలేదు. ఇప్పుడు కూడా రారు. అప్పుడు ఒకే ఇప్పుడు రారుంటున్నా. ఇప్పుడు దమ్ము సత్తా పాల్గొన్న బీసీ నాయక సంఘాలు ఉంటే సినిమాడిన అరసకాలం మీద ఎవరైనా మాట్లాడుతున్నారు కదా కొంతమంది బీసీ నాయకులు. ఎవరు మాట్లాడి ఒకటి పెట్టి నాకు ఇప్పుడు ఎవరు మన బీసీ సమాజ్ శ్రీనివాస్ సాగర్, బీసీ సమాజ్ శ్రీనివాస్ సాగర్ అనేటప్పుడు శ్రీనివాస్ గౌడ్ పైన చేసిన ఒక్క పోస్ట్ కానీ ఒక్క వీడియో సినిమా చెప్పాను. శ్రీనివాస్ బీసీ సమాజ్ శ్రీనివాస్ సాగర్ గారు ఎట్టికాడి శ్రీనివాస్ బీసీ నాయకుడు సొంత ప్రభాకర్ మీద రేపు కేసు పెట్టి లోపలిస్తే వాళ్ళ బిడ్డ పెళ్లి చిన్నకొడితేనే ఆయన మెట్టికాల్సిన బీసీ నాయకుడు ఉంటే మాట్లాడలేకపోయినారు. గరిగాలని పడుతున్నారు. బీసీ సమస్య అసలు అడ్డలేడు ఆయన. ఇప్పుడు మాట్లాడలేడు. మొన్న ఎలక్షన్లో కూడా ఆయన బీసీ నాయకులతో అందరితో డబ్బులు తీసుకొని బీసీ సమాజ్ కొరకు అని తిరుగుతున్నా కూడా తిరుగుతున్న డబ్బులు పంచుకోవాలి. అంటే బీసీ సమాజ్ అనేది ఆయన అప్పుడు లేకుండే, తర్వాత ఫౌండేషన్ అనేది ముందు వచ్చినాక కూడా సినిమా అక్కడ మీద మాట్లాడలే కదా. మేము శ్రీకాంత్ గారిని అరచకల మీద మేము కేసు చేసినాం, మన మీద ఫ్లాట్ మీద ప్రోగ్రామ్ చేసినాము. నీ అరచకల మీద నీ చేసిన రేపు చేపించినాము. దానిపైన 523 అక్రమాల మీద మేము పోరాడాం. నువ్వు చూద్దాం. మాట్లాడలేడు. ఎందుకంటే బీసీ సమాజం అనేది పుట్టిందే శ్రీనివాస్ గౌడ్ ఉర్లకెళ్ళి పుట్టిందే సమాజం కాబట్టి ఆయన సపోర్ట్ ఉండే ఎలక్షన్లో కూడా. అయితే ఎప్పుడు కూడా దాని గురించి మాట్లాడలేదు. బండపల్లి కాడ యాదవ్ చనిపోయినప్పుడు కూడా వాళ్ళు రాలే ముందు వాళ్ళ నా దగ్గరకు వచ్చే షాపర్కి స్ట్రీట్ కంప్లీట్ చేసి యాదవ్ సంఘం వాళ్ళు మేమంతా ఉన్నాం. ప్రెస్ కానీ ప్రెసిడెంట్ పెద్దలు వెళ్ళి చేస్తాము. సిఐ దగ్గర మాట్లాడుకోలేదు. కేసు అయినాక వీళ్ళు పరమచించి నడవలేదు. అంతేగాని అట్టే లేదు సార్ రెడ్లని పాయింట్ ఒప్పుకోలేకపోయారు. అయితే శ్రీకాంత్ కానీ శ్రీనివాస్ గౌడ్ అయిన భూ కబ్జాల హక్కుల మీద యువకుడు కూడా బీసీ సమాజ్ మాట్లాడదు, ఫ్యూచర్లో మాట్లాడదు. కాబట్టి మైత్రి ఆదాయంతో లబ్ధి పొందేది కాదు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి కూడా నేను సపోర్ట్ చేయాలని చెప్పాను. టికెట్ వచ్చినాం. నీ ఎవరు పదమూరు రానికి మా బీసీల వాళ్ళ టికెట్ మా ఎంపీ వాళ్ళు సలీం కూడా రావాలి. బీసీలకు మా సాధికులు మేము ఎక్కువ
జనాభా ఉండలేం కాబట్టి మేమెంతో మాకు అది మా హక్కు ఉంది. అది పాలమూరులో ముదిరాలకు హక్కు ఉంది. ఎందుకంటే ఉన్న 2 లక్షల చిల్లర దాంట్లో దాదాపు 1,20,000 మంది మేము ఉన్నాం. మిమ్మల్ని ఆ రోజుల్లో మీ పైన కేసు పెట్టి జైలు పాలు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రధాన కారణం అంటే అసలు శ్రీనివాస్ గౌడ్కు మాకు పంచాయతీ లేదు, నాకు నా వరకు. ఎందుకంటే ఆయన కంపౌండ్లో మాకు కలిసిన పాదు వెంకటేశ్వర గౌడ్ ద్వారా జనగౌడ్ సత్యమనకెళ్ళి తెలుసు మాకు కాబట్టి మేము కేసీఆర్ నాకు క్లోజ్ కాబట్టి కేసీఆర్ ద్వారా నేను ఆయనకు మంచి ఉంది కాబట్టి నాకు ఆయనతో డిస్టర్బ్ లేదు. కానీ మా ముదిరాలని ఒక బుద్ధాల దమ్ముంటే ఆయన మాట ఒక మాట్లాడినాను. ఆయనప్పుడు నేను కూడా కుల సంఘాలు పట్టించుకున్నాను. మేమంతా గౌరవ సంఘంలో పనిచేసే వాళ్ళు కులం పట్టించుకున్నాను. దేవుడు నమ్మని నేను నా సంబంధం ఉందండి, మేము నాసికలము. నేను నా వరకు నేను చెప్తున్నాను, మా భార్య వాళ్ళ సంబంధం ఉండదు నాకు. నా వరకు మాత్రం నేను కుల సంఘం పట్టించుకోను. ఆ రోజు బుద్ధలమ్మ మంత్రి అన్నప్పుడు మన బీసీ అనేది అట్లా అని చెప్పి ప్రెస్ మీట్లో పోయి మాట్లాడి బుద్ధలమ్మ 100 గజాలు ఇవ్వండి ఆయన మాట మాట్లాడాను. అంటే 100 గజాలు ఏంటంటే ఆయన అసలు శ్రీనివాస కాలనీ ముందు రాలేదే, పద్మావతి కాలనీ ముందు రాలేదే, డైట్ కాలనీ ముందు రాలేదే, కాటంబులు ముందు రాలేదే, బస్ స్టాండ్ ముందు రాలేదే. పాలమూరు డెవలప్మెంట్ కూడా గుడివేళ మేము భూమి సాటిఫై చేసాం. మేము అంతేందుకు నీ బతికే మేము పెట్టిన భిక్ష 20 ముందు ఈ జాబితా భక్తులు అని దాంట్లో మొత్తం పాత నాది చెప్పేసి మాట్లాడాం. అంటే 12 మంది మీద కేసులు పెట్టాం. రామకృష్ణ కానీ, తర్వాత బడిదాన కృష్ణ కానీ, గొల్లె సింగ్ కానీ అందరినీ కేసులు పెట్టాను. అంటే ప్రెస్ మీట్ పెట్టినందుకే మీ పైన కేసు పెట్టాడు. నేను తప్పుకున్నా కానీ సలహా ఇచ్చిన అన్న వాళ్ళగా నా దగ్గరకు వచ్చాను. వస్తే అందరూ నా దగ్గరకు వస్తుంది. నాకు 2 సార్లు ఫోన్ చేసింది. మళ్ళీ ఎవరి ఫోన్లోకి వెళ్ళి మెడికల్ ప్రభాకర్ ఫోన్లోకి వెళ్ళి ఫోన్ చేశాను. అన్న అట్లాగా నేను అనలేదు అన్న నేను చూపిస్తాను నీకు బీసీ నాయకుడు కదా, నువ్వు మంత్రి మనవాడు మంచిగా ఎదుగు కాబట్టి ముదిరాలకు ఆ మాట అన్నవాడు సార్ చెప్పండి, సార్ చెప్పండి, సార్ చెప్పండి చింతన ఉంది కాబట్టి మనము ఒకటే బీసీలం అనే మాట చెప్పంటే చెప్పండి నేను చెప్పలేదు చెప్తానని చెప్పి మా రిలేషన్ ఒక ప్లాన్ మీద కేసు పెట్టింది. బ్యానర్ కట్టి దాంట్లో కొట్లాడి దాన్ని 50 లక్షలు ఖర్చు పెట్టి వాని బడి తీసుకొచ్చి కొంతమంది పెట్టి మళ్ళీ వాళ్ళే రామకృష్ణ అక్కడ పోయింది మా వాళ్ళు టీం అంతా కూడా 2 సార్లు మాట్లాడినది అది అందుకు కొట్లాడేది. దాని తర్వాత మేమేం చేసినామంటే ఈ గుజరాత్ సంఘం నాది దెబ్బలాగా శ్రీనివాస్ గౌడ్ ఎత్తుకుంటే ఆయన అక్రమాల్లో అందరూ రావడం సాధించి ఏడేళ్ళ భూమికలు తెలిసిండు, ఇప్పటిపాలు రావడం పెట్రోల్ బంక్ ఉంచుకున్నాడు. ఇట్లా అందరూ రావడం వచ్చి మనం ఎక్కువైపోయింది. ఎక్కువైపోయి హైదరాబాద్కి వెళ్ళి సంతోషరావు ఫోన్ చేసి నాకు తర్వాత మా క్లోజ్ ఉండే సంతోషరావు కూడా నేను మైగ్రార్ కాలనీకి రోడ్ ఇస్తున్నాను కేసీఆర్ దగ్గర 2010లో. అది మైగ్రార్ 2 ఇల్లు ఇస్తాను చెప్పిన వాళ్ళు ఇల్లు కావాలంటే ఏ చదువుతున్నా మైగ్రేటే గుర్తుపడతాం. మైగ్రేట్ సో ఇక్కడ ఎంపీ ఉన్నప్పుడు మీకు మంచి 2010లో చాలా క్లోజ్ మనకు వెంకటనారాయణ పిఓచి నాదాన్ని కూర్చుంటున్నాయి. అల్లిపురం వెంకటరెడ్డి ద్వారా మేము చాలా క్లోజ్ అయ్యాను. అల్లిపురం వెంకటరెడ్డి మేము చాలా పోయినాము. వెంకటనారాయణ అందరూ క్లోజ్ కాబట్టి కవిత కూడా నాకు ఫోన్ చేసినాం మేడం వాళ్ళ బిడ్డ కూడా. అట్లా మేము చేసుకుంటూ పోయినాం. అయితే బీసీ అని చెప్పి నేను సపోర్ట్ చేయలేదు శ్రీనివాస్ గౌడ్. నేను ఒకటే నువ్వు మంచి లీడర్ వేస్తున్నావు మా బీసీలలో, నువ్వు తప్పు చేస్తున్నావు, బీసీల మీద కేసు పెడుతున్నావు, అక్రమ కేసులు అక్రమ కబ్జాలు చేస్తున్నావు బీసీల మీద, అది మార్చుకొని నువ్వు రాజకీయాల పైకి వస్తావని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ ఎంపీ వెంకటేష్ వదిల కొత్వాల్ లక్ష్మణ్ యాదవ్ ఉంటారు. కానీ ప్రెస్ మీట్ పెట్టిక భయపడే ఆ కాలంలో పక్కన కూర్చొని వెంకటేష్ మరి వెంకటేష్ కాంగ్రెస్ ఆ రోజు వదిల కొత్వాలు కూర్చొని లక్ష్మణ్ యాదవ్ ఒకటి పక్కన కూర్చున్న కాలం అంతే. అటువంటి టైంలో వెంకటేష్ అట్లా చాలా పోరాటం చాలా అయినా. అప్పుడు బీసీ సంఘాలు ఎవరు కూడా లేరు ఆ రోజు. ఎందుకు లేరంటే బీసీ సంఘాలు పెట్టుకొని వీళ్ళు రెవెన్యూ సంబంధించగానే బీసీలకు పాడమూల ఏ పోరాటంగా మొదలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా లేరు. అందుకొరకు మేము బీసీ దాంట్లో మనం వస్తున్నాము, మురియాలు కూడా మనం వస్తున్నాము. తర్వాత వేరే దాంట్లో జనతా గ్యారేజ్కి వస్తున్నాము. మేము రకరకాల దాంట్లో నా శక్తి చేస్తున్నాము. కానీ ఎన్ఎం శ్రీనివాస్ గారి దగ్గర కూడా ₹1 తీసుకోకుండా పనిచేసింది ఎవరంటే మైత్రి ఆదాయ. దాదాపు నేను ఫైనాన్షియల్ కొంచెం ల్యాండ్ దాంట్లో కొంచెం ఇకపోయినా కూడా 2 నుంచి 2.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నేను ఒక్కని పర్సనల్ దగ్గర నేను నా టీం వ్యక్తిగత ఎలక్షన్లో పర్సనల్ తిరిగి గెలిపించుకున్నాను. అది మంచి వ్యక్తి వాడి. అయితే ఆయన టికెట్ నువ్వు వేరే ఒకటి వాటి వద్దని చెప్తే 45 మినిట్స్ వచ్చి కూర్చొని ఇన్నే మా షాప్లోకి వచ్చి మాట్లాడాడు. అన్న మీదే టికెట్ మీరున్న నేనే మీ టికెట్ నాకు వచ్చింది అయిపోయింది వెళ్ళి నెక్స్ట్ టైం మీకు వస్తుంది కాబట్టి మేము బట్టి మాకు ముగిరాలు కూడా ఆయన మంచి సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు రామకృష్ణ గారికి మంచి పదవి వచ్చినట్టు కూడా శ్రీనివాస్ గారి పాత్ర కీలకమైంది. ఆయన మాకు కులాలు మొత్తం చూడాడు కొంతమంది చూస్తుండ్రు. ఇలా శ్రీనివాస వచ్చి జరిగిన వేరే ఉన్నాయి. కానీ మేము అడిగేది ఏంటంటే బీసీల కులాలు ఎట్లయితే అడుగుతున్నానో వచ్చి కూడా అదే అడుగుతున్నాను నేను. మొన్న చెప్పిన మా మిథున్ రెడ్డికి ఇచ్చినారు ప్రధాన కార్యదర్శి ఆయన ఎమ్మెల్యే కాబట్టి పోటీ చేసిన ఆయన. తర్వాత వాళ్ళ ఆయనకు కలవక ముందే 2 పోలు వచ్చినాయి. రెడ్లకి ఇచ్చిన రెడ్ల కూడా మామూలు మంచిగా కూడా పోయి సురేంద్ర మారిపల్లి సురేందర్ ఉన్నాడు సురేందర్ రెడ్డి. ఆయన మాలక కేసులు శ్రీనివాస్ గౌడ్ అక్రమాలకు బలై ఊరికి పెట్టిపోయిన ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకోండి. ఇప్పుడు కూడా గెలిచినా కూడా కాంగ్రెస్ పార్టీలో ఏం పదవి లేదు. ఆయన
బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ప్రతి మన ఊరు నియోజకవర్గంలో చచ్చిపోతే 10,000 తర్వాత వాళ్ళకి మన ఎల్పీఎస్ చేస్తున్నాం అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. ఇందాక మన పార్టీలోకి వచ్చిన వాళ్ళకి ఎట్లా ఎట్లా పోలిస్తున్నాను మీకు క్వశ్చన్ చెప్తాను. మా బండి మళ్ళీ వేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీలో ఊడనికి లేని వాళ్ళు భయపడినప్పుడు బండి మళ్ళీ పిల్లాడు పార్టీని రక్షించిండు. తర్వాత అలాగే మన చంద్రమోహన్ అని ఇంకో నేర్పడి నాగరాజు అని చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. మనం ఏపీ నాగరాజు ఉన్నాడు బీసీ నాగరాజు యాదవ్ కొత్త కౌన్సిలర్ అందరినీ విజయ్ కాంగ్రెస్ పార్టీ గడువునే కాంగ్రెస్ పార్టీ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి చేయాలి కానీ నకిలీ వాళ్ళకి ఎట్లిస్తారు ఇష్టపడితే పోతే ఇంకో పార్టీలో పారిపోతాం. ఇది పద్ధతి కాదని నేను కోరుకుంటున్నాను. సో మొన్న ఎలక్షన్లలో మీరు డీకేఆర్ను కావచ్చు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి ప్రధానంగా మీరు సపోర్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి అనేది మాకు శ్రీనివాస్ గౌడ్ ప్రధాన శత్రువు మాకంటే పాల్గొని మొత్తాన్ని కూడా అంటే మీ బీసీ బిడ్డే కదైనా బీసీ అయినా కూడా బీసీల మీదకి ఎక్కిన ఆయన అన్వాడ రూరల్ వన్ టౌన్ 3 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కదా తీసుకున్నాము. ఎన్నో ఎవరు శ్రీనివాస్ గౌడ్ గెలిచినప్పటికి ఎన్ని కేసులు తీస్తే ఒక్క ఓసీలో కేసు మా మీద కేసు ఉండే బీసీల మీద కాబట్టి ఆయన వ్యతిరేకించినాము. అనేది అరాచకంగా చేసినాము. ఎన్నో శ్రీనివాస్ సమ్యుడు పార్టీ గారు ముందు వ్యతిరేకించినాము. తర్వాత గెలిపించుకోవాలని గెలిపించుకున్నాము. అప్పుడు కూడా లేదు. తర్వాత ఎంపీ ఎలక్షన్కి వచ్చే వరకు ఒక రెడ్డి అయినా కూడా డీకాన్ మేడము మేము మా కేసు అయినప్పుడు ఎస్పాక్ ముట్టడి చేసి మాకు అంతా సపోర్ట్ చేసింది. కాబట్టి నేను ఓపెన్ చెప్పిన ఆ రోజు నాకు బీజేపీ అంటే నాకు పౌర సంఘం నచ్చలేదు కాబట్టి బీజేపీ నాకు ఎప్పుడు పడదు జీవితంలో పడదు. బీజేపీ అంటే నేను నచ్చను నేను ఓటు వేద్దామని చెప్తాను. ఇంత దూరం ఉంటాను దూరం చాలా ఎప్పుడే జీవితాంతం దూరం ఉంటాం మేము అంత సంఘాలు మాదంతా వేరే కాబట్టి అని ఆ రోజు మేడం చేసాం బీజేపీలో నేను మేడం అంటే మేడం ఆడమైనా కూడా పవర్ఫుల్గా ఉండి అక్రమాల మీద కొట్లాడి మాకు సపోర్ట్ చేసింది. కాబట్టి మేము మా అవుటర్ మీద సపోర్ట్ చేసాను. ఓపెన్ చెప్పాను నేను అవుటర్ చేయనని చెప్పిన డైరెక్ట్గా ఎందుకు చేయాలని కాంగ్రెస్ కాదు నా ఇష్టం నా చేసాను నాది నేను తెలుపుతున్నాను మేడంని. అదొకటి. ఇంకోటి భారతమాల రోడ్ అని చెప్పేసి మా దగ్గర బీసీల భూముల మీదకి వెళ్ళి రోడ్ తీసుకొచ్చి దాదాపు నష్టం చేసింది మొత్తానికి. అప్పుడు మేడం మాకు సపోర్ట్ చేసి ఢిల్లీ లెవెల్లో సపోర్ట్ చేసి ఆ టైంలో రాఘవేంద్రరాజు మున్నూరు రవి మేము చాలా పెద్ద ఎత్తున తిరిగి ఢిల్లీలో వల్ల ఆమె రోడ్ క్యాన్సిల్ చేపించాం. 600 కోట్ల రూపాయలు నష్టమైంది శ్రీనివాస్ గౌడ్ కాలంలో. అప్పుడు పబ్లిక్ మొత్తం లాభమైన ఎవరికి మన బీసీలకు పాదపల్లి ల్యాండ్ వాళ్ళకు మా వాళ్ళకు చాలా మందికి అందుకొరకు సపోర్ట్ చేసాం వ్యక్తిగతంగా. మైత్రి యాదవ్ పర్సన్ మహబూబ్ నగర్లో ఒక పెద్ద పర్సనాలిటీ అంటే ఏదైతే కులాలకు కావచ్చు అన్ని రకాలుగా అటువంటి వ్యక్తి ఏ పార్టీలకు పోకుండా ఒక స్తబ్దంగా ఉండడానికి కారణం ఏంటి? అంటే రామన్ నాకు నేను ఏ పార్టీలకు చేయడానికే నాకు నేను టీఆర్ఎస్ కోరు పిలుపు వచ్చినట్టే మీకు టీఆర్ఎస్ వచ్చింది. శ్రీనివాస్ గౌడ్ తీసేయండి ఉంటామని చెప్పిన కేసీఆర్ గారికి వెళ్ళి నాకు వచ్చింది శ్రీనివాస్ గౌడ్ ఇంటికి తప్పేయండి మేము ఉంటామని చెప్పిన టీఆర్ఎస్ ఎప్పటికైనా కూడా టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మన ఎడ్యుకేషన్ అప్పు చేస్తున్నాడు. ఈ ఎన్ఎం శ్రీనివాస్ గారు చేసే పని అనేది 10 ఏళ్ళ తర్వాత వస్తే పాలకులందరూ కూడా ఇంటర్నేషనల్ యూఎస్ఏ అక్కడిక్కడ పోయి చాలా డెవలప్మెంట్ అవుతుంది. మనకు ఆయన పద్ధతులు మనకు నచ్చుతున్నాయి కాబట్టి ఆయన నేను సపోర్ట్ ఇస్తున్నాను. పార్టీకి కాదు మళ్ళీ పార్టీకి కూడా సపోర్ట్ ఇస్తున్నాం. ఎట్లా పార్టీ పని 20 శాతం కులగానే చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఐడియా మా ఐడియాకు లింక్ ఉంది. దగ్గర రేవంత్ రెడ్డి గారు మా ప్రింటింగ్ ప్రెస్ కాబట్టి మాకు సంబంధం కాబట్టి మేము ఎక్కువ మనకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇస్తాను. అనుకుంటే ఏమవుతుందని చెప్పి ఏమీ లేదు. ఎన్ఎం శ్రీనివాస్ గారి దగ్గర నేను ప్రేమలు మస్తు కొట్లాడతా మేము ఆయన ఇంటర్వ్యూ చేస్తూ 10 పైసల పని మాకు కలిగింటారు. 10 పైసలు 10 రూపాయలు ఇప్పటికి 10 పైసల పని నాకు చేయాలి కూడా. ప్రింటింగ్ పని కూడా శ్రీనివాస్ గౌడ్కి ఇచ్చారు. ఎవరికి గవర్నమెంట్ పని మన కులగాని చేసే ఫామ్స్ కూడా మేము కొట్లాడుతూ కూడా చేయాలి. ఎమ్మెల్యే కూడా చేయలేదు మాకు. శ్రీనివాస్ గౌడ్ ఫ్రీ ప్రింటింగ్ చేయడానికి ఇచ్చింది వేరే మాకు చేయలేదు. నేనేమో అందరికీ చేస్తాం మన ప్రింటింగ్ కూడా అంతా యూనిట్ చేస్తాము. మేము 10 మంది వద్దకు ఒక శ్రీనివాస్ గౌడ్ మంచిగా ఇచ్చిండు. ఎవరు జైన్ కార్డు మోహన్ సార్ ఎందుకు అట్లా ఇచ్చినట్టు శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు సపోర్టు ఇప్పుడు కూడా గవర్నమెంట్ పైన కూడా శ్రీనివాస్ గౌడ్ ఉన్న ఆఫీసర్ల పని నడుస్తుంది. ఇక్కడ మామనార్లో ఎంఆర్ఆర్ తెలంగాణ కూడా ఎందుకు తగ్గుతుంది వాళ్ళు నడుస్తుంది. అది అందుకే మేము ఎక్కడ లబ్ధి పొందలేదు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి గెలిచిన 10 రోజులకు కుంటి పిల్లాడు మున్సిపాలిటీలో రాఘవేంద్ర మిగతా బల్లెగిరి ఉంటాడు పిల్లాడు. ఆయన జాబ్ పెట్టాలని అడిగిన. ఇంకోటి కాంగ్రెస్ కార్యకర్త అప్పుడు ఏం లేదు ప్లాన్కి చిన్న అవసరం జాబ్ పెట్టామన్నా గెలిచిన 10 రోజులకి లెటర్ ఫస్ట్ లెటర్ మాత్రమే ఉంది చేసిందా మరి. ఇంకోటి పాతపాలెంలో ఒక ఊర్లలో పిల్లలు యాక్సిడెంట్ చనిపోయాడు. వాళ్ళ కుటుంబం 2 ఉంటుంది. అవుట్సోర్సింగ్ డిగ్రీ ఉంది ఏదైనా అవుట్సోర్సింగ్ పెట్టామన్నా. ఈ 3 పనులు చేయలేదు నాకు ఇప్పటికీ చేయలేదు. కొట్లాడుతున్నాడు ఆయన కూడా రైతుల ప్రయత్నం చేస్తున్నాడు. ఆదివారంలో దేనికి 10 లీటర్లు ఇస్తున్నా పుణ్యం కూడా ఒకరు ఏళ్ళు పెడుతున్నాడు. ఎమ్మెల్యే చేస్తున్నాడు కానీ ఆయన నుంచి అయితే లేదు. కొట్లాడుతున్నాం వస్తుంది ఎమ్మెల్యేతో. కానీ ఆయన ఏం చేస్తాడు చెప్పు. ఆయన కూడా 12 రోజులు నేను కప్పుకుంటున్నా. కానీ 10 పైసల పని మైత్రి రాజాకు ఎమ్మెల్యే గారి ద్వారా అయిందని ప్రింటింగ్ పని కూడా నాకేమన్నారు ప్రింటింగ్ డిఎంహెచ్ తీసుకో అది తీసుకున్నారు. ఎవడు 10 పైసల పని నాకు లేదు. మాకు ఉండదల్లా
నాకు ఎస్ఎస్ మెడికల్ కాలేజ్ మా రామరెడ్డి సార్ ఉన్నారు, వారు ఓసీ రెడ్డి అయినా కూడా అతను ఎన్రోల్ ఏం చేస్తాము వాళ్ళ దిక్కేదో మనం మైత్రి పనుకుండా ఉన్నాడు. ఈరోజు వాళ్ళకి ప్రెజర్ ఇచ్చిన శ్రీనివాస్ బాబు పని 1 మంత్ ఆపిండు నా పని కూడా, ఇంటికి పని ఆపిండు వాడు. ఆపితే వాళ్ళు ఒకటే అన్నారు కాదా మంత్రి కాదని 1 మంత్ ఆపాను. తర్వాత నేనే చేసిన పని మా అంతా కూడా పని అదే ఉంటుంది. చూసుకోండి ఏసీఎస్ గవర్నమెంట్ ఆఫీసులో టెండర్ వాడతాం, టెండర్లు వస్తుంది నాకు, కానీ ఎవరిని అకౌంట్తో తీసుకుంటా పని నేను సినిమా అలవాటు నాకు లేదు. నేను చాలా పనులు వేసినా కూటమి ఇవేం పనులు సినిమా గవర్నమెంట్లో మేము చాలా పనులు వేసినాము, కొన్ని కోట్ల పనులు వేసినాము. టీడీపీ సెక్రటరీ నుంచి అందరూ ఒక్కరిని నేను అందరు కలిసి చేస్తాం. ఇప్పుడు ఆ పనులు లేవు. సో ఫైనల్గా ఏదైతే గత 10 ఏళ్ల పాలన చూసారు, ప్రస్తుతం ఇది ఒక 17 నెలల కాంగ్రెస్ పార్టీ పాలన చూస్తున్నారు. ఎట్లా ఏదింట్లో రెండిట్లో ఏది బెస్ట్ అనిపిస్తున్నది? మహబూబ్ నగర్లో ఎట్లా ఉంది అంటే మహబూబ్ నగర్లో స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చింది అందరు ప్రజలకు. ఎందుకంటే అప్పుడు మాట్లాడంటే వాట్సాప్ కాళ్ళు, ఎవరు మా షాప్లోకి రావాలంటే అందరూ భయపడుతుంటారు. ఒక గుర్తున్నటువంటి అంతా లాభం అంతా పర్సనాలిటీ కౌన్సిలర్ పెద్ద సతమాన కప్పటికెళ్ళి ఉన్న లీడర్ కూడా శ్రీనివాస్ గౌడ్కి జాబ్ పెట్టిందే గోపాల్ యాదవ్, గుర్తుదాకర్ రెడ్డి. కానీ ఆయన కూడా ఈడొచ్చి కులకులే మాట్లాడతారు, కానీ బయట కూర్చొని దమ్ము లేకుండా ఎవరికి కూడా ఇంత భయపడి పాలన. ఆ భయం అనేది పోయింది. స్వేచ్ఛ ఇచ్చింది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. కాకపోతే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా కులమరాజ్యంగా ఒక ఎడ్యుకేషన్ అప్లై చేస్తున్నారు కాబట్టి ఈ బాలమూరు అనేది రాబోయే రోజుల్లో చాలా డెవలప్మెంట్ అవుతుంది మనకు. కానీ కొన్ని పనులు అయితే లేవు. నా పని కాదంటున్నాను నేను, నా పని అయ్యాను ఎప్పుడు అడగను. కానీ నా ఎమర్జెన్సీ పిల్లల పనులు అయితే కూడా అయితే లేవు. ఒక డబుల్ రిమిల్ నాకు వేయలేదు, ఒక రేషన్ కార్డు వేయలేదు నాకు. ఎవరు ఏ పని కూడా నాకు ఒకటి చేయలేదు. ఎవరనేది ఒక పని చేయాలని నేను ఏదైనా కలిసి నేను ఇంకోటి ₹1 పని ఏదైనా చేసినట్టు కూడా నేను పోలీసుల పోతే కూడా ఒకరి వేసుకొని పని చేస్తాం మేము. ఎవరంటే పోలీసులు కూడా నేను ₹1 తీసుకోవాలి, నాకు కూడా తెలుసు కాబట్టి. డిఎస్పీ గారు మంచిగా ఉన్నారు, సిఐ ఉన్నారు, వాటి అందరూ మంచిగా ఉన్నారు కాబట్టి పని చేపిస్తున్నా. అంతే నేను ఫోన్ చేసి చేపిస్తున్నా, పోయి కలుస్తున్నా. నేను నా జాబ్ నేనే చేయాలి చెప్తాను, వాళ్ళతో జాబ్ రావాలి నేను. అది నా సిద్ధాంతం అంతే. ఎందుకంటే మా సిద్ధాంతం మాది పౌరవ ఎక్కడ మాది అట్లే ఉంటాము, అట్లే పోతాం.